భవిష్యత్తు. ఈ 3 కాలాలకు అధిపతి అని అన్నమాట. ఇది స్పేస్ టైమ్. ఇది ఒక యూనివర్సల్ మైండ్ అనే కాన్సెప్ట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. మనందరిలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలోని ఒక భాగమే అని దీని అర్థం. క్షర ఏవ చ. అవ్యయః అంటే నాశనం లేని, అంటే అన్నింటినీ గమనించేవాడు. మనం ఎలాగైతే కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్‌ను రికార్డ్ చేస్తూ ఉంటామో, అలాగే భగవంతుడు కూడా ఒక యూనివర్సల్ అబ్జర్వర్ లాగా గురించి పూర్తిగా తెలిసినవాడు. ఇది ఒక జీనోమ్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్ లాగా ప్రతి జీవిలోని ప్రతి భగవంతుడి యోగం ద్వారా చేరుకోదగినవాడు మరియు యుగుల గుణాలను వివరిస్తున్నారు. నరసింహస్వామి రూపం కేశవుడు